ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవును, నిజమే కదా. పెళ్ళి అవ్వకపోతే ఏంటి, త్వరలోనే అవుతుంది కదా. అయినా నిశ్చితార్థం అయిందంటే సగం పెళ్ళి అయినట్టే. హ్యాపీగా పూజలో కూర్చోవచ్చు. తులసి, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. హలో, ఏరా హర్ష, ఎక్కడున్నావు? ఎవరు? ఏంట్రా, ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే మీ అమ్మనే మర్చిపోయావా? అయ్యయ్యో, అయ్యో అమ్మ, సారీ. ఇదేంటమ్మా గొంతు మారిపోయింది? ఆ, నంబర్ కూడా వేరే ఉంది. జలుబు చేసింది లేరా, అందుకే మాటలు ఇలా ఉన్నాయి. ఇంతకీ నువ్వేం చేస్తున్నావురా? కీర్తితో కలిసి పూజలో కూర్చోవాలంటేను జస్ట్ ఇప్పుడే గుడికొచ్చానమ్మా. ఒరే ఒరే ఒరే, ఏంట్రా నువ్వనేది? పెళ్ళవ్వకుండా తన పక్కన నువ్వెలా కూర్చుంటావు? అది కూడా పూజలో దేవుడి ముందు. అపచారం అపచారం రా. మరిప్పుడు ఎలాగమ్మా? నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసాను కదా. ఒరే, అలా పిలవగానే నువ్వెలా వెళ్ళిపోవడం ఏంట్రా? అంత తొందర ఏంటి నీకు? అయితే సర్లే, ఒక పంచే. వాళ్ళతో వచ్చేసానని చెప్పావు కాబట్టి కనీసం అమ్మాయికి నీ మొహం చూపకుండా జాగ్రత్త పడు. ఏంటమ్మా నువ్వనేది? ఏం లేదురా, పూజలో ఆ అమ్మాయి కీర్తికి నీ మొహం చూపించకుండా జాగ్రత్త పడు. ఒకవేళ ఆ అమ్మాయి నీ ముఖం చూసిందనుకో, మహాపచారం జరిగిపోతుందిరా. సరేమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అలాగే సాంప్రదాయమైన బట్టలే వేసుకో. సంప్రదాయంలో ఏదైనా తేడా వచ్చిందో డైరెక్ట్గా నేనే రంగంలోకి దిగుతాను, జాగ్రత్త. అయ్యో వద్దమ్మా, నేను చూసుకుంటానులే. ఆ అమ్మయ్య, నమ్మేశాడు. ఇప్పుడెలా? నేను హర్షకి ఫోన్ చేసి వాళ్ళ అమ్మలా మాట్లాడి ఒకరి మొహాలు ఒకరు చూసుకోకూడదని చెప్పాను. నువ్వేం కంగారు పడకు. తను నిజంగానే నమ్మేశాడంటారా? ఇప్పుడు నువ్వే చూస్తావుగా. హలో, మావయ్య గారు, మా అమ్మ కాల్ చేశారు. మా ఆచారం ప్రకారం పెళ్లి కాకముందే కాబోయే భార్యకి మొహం చూపించకూడదంట. అయ్యయ్యో, పెద్ద సమస్య వచ్చిందే. పంతులు గారిని అడుగుదాం, ఏమైనా మార్గం ఉందేమో. పంతులు గారు, నా కాబోయే అల్లుడి గారి ఇంటి ఆచారం ప్రకారం కాబోయే భార్యకి మొహం చూపించకూడదంట. దీనికేమైనా పరిష్కారం ఉందా? ఎందుకు లేదు బసవరాజు గారు, కొన్ని శాస్త్రాల్లో దీనికి ఒక వెసులుబాటు ఉంది. భర్త మొహం చూడకూడదనుకున్నప్పుడు మొహానికి గంధం రాసుకుంటే సరిపోతుంది. సరే పంతులు గారు. అదిగో అక్కడ రూంలో అమ్మవారి గంధం ఉంటుంది, వెళ్ళి రాసుకుని రమ్మని చెప్పండి. బాబు,
నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. అలాగే మావయ్య. అలాగే పట్టుబట్టలు కూడా వేసుకొనిరా. పట్టుబట్టలు కూడా తీసుకొచ్చాను మావయ్య, వేసుకునే వస్తాను. సరే. తులసి, ఇప్పుడేమంటావు? థ్యాంక్స్ అండి. రే హరీష్, వాట్ ఈస్ సర్ప్రైజ్? ఏంట్రా ఇలా వచ్చావు? ఇవాళ నాగు చవితి కదరా. ఆ అమ్మ గుళ్ళో పొట్లో పాలు పోయాలంటే ఇక్కడికి తీసుకొచ్చాను. ఓ, ఆంటీ కూడా ఇక్కడే ఉన్నారా? అవునరా. ఆయన నువ్వేంట్రా ఎక్కడున్నావు? అదేరా, నేను చేసుకోబోయే అమ్మాయి వాళ్ళు ఇక్కడేదో ఒక పూజ పెట్టుకున్నారట. సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నారు. ముందే చెప్పుంటే నేను మరింటికే వచ్చి అందరినీ పికప్ చేసుకుని వచ్చావనరా. ఏ రాము, అక్కడ పద. సరేరా, నాకు పూజకు టైం అవుతోంది. తర్వాత అందరినీ కలుస్తాను, ఓకేనా? సరే. వచ్చి 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 పంతులు గారు గంధం ఇక్కడే ఉందని చెప్పారే. బావగారు, దీనికోసం వెతుకుతున్నారా? అది గంధమేనా? అవును బావగారు, పంతులు గారు మీకు ఇవ్వమని చెప్పారు, తీసుకోండి. ఇటు ఇవ్వండి. థ్యాంక్స్ బావగారు. అలాగే, త్వరగా రెడీ అయ్యండి. 2 minutes లో వచ్చేస్తా. ఉమ్.